శివుడు మహాశ్మశానవాసి. ఇక్కడ మణికర్ణికా ఘాట్లో మనం గమనించవచ్చు, ఒక శవం ఎలా కాలుతూ ఉంది, పుర్రె బయటకు వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, చేతులు పైకి చూస్తూ చేతులు ముడుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే ఒక శవం ఇంకా కాలేదానికి రెడీగా ఉంది, తల మాత్రం ఇంకా ఇది కాలేదు. ఇక్కడ చూస్తే ఇంకొక శవం రెడీగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఇక్కడ ఇన్ని శవాలు కాలుతూ ఉన్నా కానీ వాసన అనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే మహాశివుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞ అటువంటిది. గంగా ఒడ్డున మనుషులు ఎంతమంది అయితే తిరుగుతున్నారో అన్ని శవాలు కాలుతున్నాయి. ఎంతమంది అయితే ఇక్కడ పరితపిస్తూ ఉన్నారో అన్ని ఆత్మలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మలకు అధినేత పరమశివుడు. మనం చూడొచ్చు, మనుషులే కాదు గోమాతలు కూడా ఈ మణికర్ణికా ఘాట్లో తిరుగుతూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 1-1:30కి ఇలా మనం ఈ దహన సంస్కారాలు చూసేదానికి ప్రాప్తం దొరికింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడొచ్చు, కాలుతూ ఉన్నటువంటి మనిషి చెయ్యి పైకి లేచి ఉంది, గమనించవచ్చు. చేతులు పైకి లేచి, ఇది చివరి స్థాయి, చివరి మజిలీ అని చెప్పేయడానికి సంకేతం. నేను అనుకున్నటువంటి నా అనేది ఏమీ లేదు, ఒక్క శివం అనేటువంటి 2 అక్షరాలు తప్ప అనేటువంటి చెప్పేదానికి సంకేతం. అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ. ఈ ఎండ చలి ఎక్కువగా ఉన్నటువంటి